పాకిస్తాన్ చేతిలో ఘోరంగా వన్డే సిరీస్ ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలోనూ ఫస్ట్ వన్డే ఓడిపోయింది. ఇంకో 2 వన్డేలు మిగిలి ఉన్నాయి. ఆస్ట్రేలియా ఆడతీరు చూస్తుంటే బంగ్లాదేశ్ చేతిలో సైతం వన్డే సిరీస్ కూడా ఓడిపోయే పరిస్థితి కనబడుతోంది. బంగ్లాదేశ్తో జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా 86 పరుగుల భారీ తేడాతో ఘోరంగా ఓడిపోయింది. అసలు ఏ దశలో కూడా బంగ్లాదేశ్కు ఆస్ట్రేలియా పోటీ కూడా ఇవ్వలేకపోయింది. వినడానికి కాస్త కామెడీగా ఉన్నా నమ్మకస్యం లేకపోయినా జరిగింది ఇదే. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు 3 బ్యాట్స్మెన్లు భారీ హాఫ్ సెంచరీలు చేస్తే ఆస్ట్రేలియా టీంలో ఒక్కరు మాత్రమే హాఫ్ సెంచరీ కొట్టారు. అది కూడా చివరిలో కెమెరాన్ గ్రీన్ అర్ధ సెంచరీ చేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆస్ట్రేలియా పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో, ఆడతీరు ఎంత అసహ్యంగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు మంచి స్కోర్ సాధించింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయినప్పటికీ 284 పరుగుల మంచి స్కోరే సాధించింది. ఈ టీంలో మొసదక్ హుస్సేన్ 70 బంతుల్లోనే 86 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. చివర్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో. అలాగే నజ్మల్ హుస్సేన్ శాంటో కూడా 67 పరుగులు చేస్తే టంజన్ అహ్మద్ 54 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్మెన్లు ఫెయిల్ అయినప్పటికీ బంగ్లాదేశ్ మంచి స్కోరే సాధించింది. ఆస్ట్రేలియా తరపున నాథన్ ఎలిస్ ఒక్కడే కాస్త బెటర్గా బౌలింగ్ వేశాడు. 10 ఓవర్లు బౌలింగ్ వేసి 38 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. స్కాట్ 2 వికెట్లు, పార్ట్ టైం బౌలర్ ఎరెన్షా 2 వికెట్లు తీశాడు. బార్లెట్ 1 వికెట్ తీశారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో మొసదక్ హుస్సేన్ తౌహీద్ హుర్దోయ్ 75 పరుగుల పార్ట్నర్షిప్ మ్యాచ్ను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత టార్గెట్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు ఫస్ట్ నుంచే భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బంతికే మతు షాట్ అవుట్ అయిపోయాడు. దీంతో ఫస్ట్ ఓవర్ నుంచి ఆస్ట్రేలియా కష్టాలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియా టీంలో కెమెరాన్ గ్రీన్ ఒక్కడే 52 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిస్తే అలెక్స్ కేరీ 47 పరుగులు చేశాడు. కుఫర్ కనోల్లి 35 పరుగులు. చివర్ల వర్షం రావడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. నిజానికి వర్షం రాకపోయినా ఆస్ట్రేలియా అయితే ఘోర ఓటమి నుంచి తప్పించుకునే పరిస్థితి కనిపించలేదు. ఇటు బంగ్లాదేశ్ బౌలర్ల విషయానికి వస్తే నహీద్ రానా 10 ఓవర్లు బౌలింగ్ వేసి 41 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీస్తే బ్యాటింగ్లో టాప్ స్కోర్ సాధించిన మొసదక్ హుస్సేన్ బౌలింగ్లోనూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 10 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక మెయిడిన్ వేసి మరీ 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే ముస్తఫిజుర్ రెహమాన్ కూడా 2 వికెట్లు రాణించాడు. ఇలా బంగ్లాదేశ్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియా ఏ దశలో కూడా ఛేదింగ్ చేయలేకపోయింది. 3 వన్డేల సిరీస్లో భాగంగా ఫస్ట్ వన్డే గెలిచిన బంగ్లాదేశ్ 1-0 లీడ్ సాధించింది.